కవిత గారు ఈరోజు మీరు ఏదో మాట్లాడుకుంటూ ఓబీసీలు 42% గురించి బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఓబీసీ కమ్యూనిటీ గురించి రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షులు 42% మీరేదైతే ఆమోదం చేస్తుర్రో బిల్లు దాంట్లో ముస్లిం మైనార్టీలను పెట్టొద్దు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన అంటే సరే రాజకీయంగా హిందుత్వ సబ్జెక్ట్ మీద మాట్లాడాలన్న ఆలోచనతోటి వాళ్ళ పార్టీ అజెండా మీద మాట్లాడితే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓబీసీ కమ్యూనిటీ అనేది కుల ప్రాతినిధ్యంగా తీసుకోరు, వాళ్ళ మతాన్ని తీసుకోరు. ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఉంటుందో ఆ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళని ఐడెంటిఫై చేసి 42% క్రోడీకరించారు. ముఖ్యమంత్రి గారు తేట తెల్లం చేశారు. ఏమని? ప్రధానమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గుజరాత్ లో కూడా ఈరోజు ఓబీసీలో ముస్లింస్ ఉన్నారు. ఇప్పుడు ఆయన యూపీలో ఎక్కడైతే పార్లమెంట్ సభ్యులు కూడా అక్కడ కూడా ఓబీసీలు ఉన్నారు ముస్లింస్ ఆ కోటాలో. ఆర్ఎస్ఎస్ ఎక్కడైతే నాగ్పూర్ లో మహారాష్ట్రలో కూడా ముస్లింస్ ఓబీసీలో ఉన్నారు. ముందుగా మీరు ఈ 3 రాష్ట్రాలలో తీసే ధైర్యం ఉంటే మీరు మాట్లాడండి అని చెప్పి ఆయన రామచంద్రరావు గారికి బీజేపీ నాయకులు తేట తెల్లం చేసిన. అంటే 42% ఓబీసీలలో వెనకబడ్డ ముస్లింలు కూడా ఉన్నారని క్లియర్ గా ఢిల్లీలో గల్లీలో హైదరాబాద్ లో చెప్పింది. ఇప్పుడు నువ్వు దాని లైన్ తీసుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు 72 గంటలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఆల్రెడీ అసెంబ్లీల ఫ్లోర్ మీద పాస్ అయింది, క్యాబినెట్ లో పాస్ అయింది, గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ పంపించారు, గవర్నర్ గారు దాన్ని ప్రెసిడెంట్ గారి దగ్గర పంపించారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్లు సీఎం గారు అందరు ఢిల్లీకి వస్తారు. ఎల్లుండి ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులందరినీ కూడా జంతర్ మంతర్కి ఆహ్వానిస్తున్నాం. 7వ తారీఖు నాడు ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. మాకు చిత్తశుద్ధి ఉంది, చేయాలన్న పట్టుదల ఉంది. కవిత గారు మీరు 72 గంటలలో ఏదైనా మంచి అంశం, ఇంకా వెనుకబడ్డ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఆల్రెడీ దీని మీద పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం నుంచి, అంటే ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 25 దాకా మేము దీని మీద పనిచేసి దీనికి ఒక లెక్కలు తీసి బయటికి దీని మీద ఒక పోరాటం చేస్తున్న సమయంలో ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం కవిత గారు చేస్తున్నారని నేను తెలియజేస్తున్నాను.